హాయ్ అండి, అందరికీ నమస్కారము. మరి ఈరోజు వార్త ఏమిటంటే, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేదు, సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అనగా శాసనసభలో ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి మాత్రం గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. నిర్దిష్ట గడువులోగా అభిప్రాయం తెలియజేయకపోతే బిల్లులను ఆమోదించినట్లుగా భావించడము రాజ్యాంగంలో లేదని అధికారుల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కోవడం జరిగింది. శాసన నిర్మాణంలో రాష్ట్రపతి గవర్నర్లు నిర్వర్తించాల్సిన విధుల్ని మరే వ్యవస్థ భర్తీ చేయలేదని స్పష్టం చేయడం అయితే జరిగింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడం జరిగింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి. అరవింద్ కుమార్ విచారణకు డీఓపీటీ పచ్చజెండా ఊపగానే అభియోగ పత్రాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విచారణ ఎదుర్కొనున్న తొలి మాజీ మంత్రి కేటీఆర్. ఇక్కడ ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతించడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలంటూ ఈ ఏడాది సెప్టెంబర్లో గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. గవర్నర్ తాజాగా అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ న్యాయ విచారణకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఇదే కేసులో సహా నిందితుని ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు డీఓపీటీ అనుమతి రావాల్సి ఉన్నప్పటికీ అది లాంఛనమే కావడంతో త్వరలోనే అనిషా ఈ కేసులో అభియోగ పత్రాలు దాఖలు చేయనుంది. అంటే ఫార్ములా కేసులో మరి కేటీఆర్ ప్రాసిక్యూషన్కి అయితే గవర్నరు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక సన్న బియ్యంతో సత్ఫలితాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫోటోలో కనపడుతున్నట్టుగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ మరి ఉన్నారు. సన్న బియ్యంతో సహా రీసైక్లింగ్ తగ్గింది, బియ్యం ధరలు స్థిరపడ్డాయి, దేశమంతటా మరి మేము పంపిణీ చేస్తున్నాము అనే ఉద్దేశంతో గోదాముల సామర్థ్యం పెంపునకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముడి బియ్యం రకాల సాగును ప్రోత్సహించాలన్న కేంద్ర మంత్రి, మిగులు ధాన్యాన్ని ఎగుమతి చేయాలన్న సూచన అనేది ఇవ్వడం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఫలితంగా పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. తెలంగాణలో విజయవంతమైన ఈ పథకాన్ని దేశమంతటా విస్తరించే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది. గురువారం ఉదయం హైదరాబాద్కు వచ్చిన కేంద్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం సమావేశం కావడం జరిగింది. అంటే రీసైక్లింగ్ అనేది రేషన్ బియ్యం రీసైక్లింగ్ తగ్గిందనే ఉద్దేశంతో బహిరంగ మార్కెట్లోని ధరలు స్థిరపడ్డాయని మరి రేవంత్ రెడ్డి తెలియజేయడం అయితే జరిగింది. ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్, అంటే ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి సమావేశమైన అనలాగ్ ఏఐ సిఇఓ అలెక్స్ మరి ఇక్కడ హైదరాబాదును మరి మంచి సిటీగా, సాంకేతిక పరిజ్ఞానం కలిగించినటువంటి సిటీగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రితోటి మరి అలెక్స్ గారు అయితే సమావేశం కావడం జరిగింది. దేశంలోని అత్యంత నివాసం యోగ్య నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నివాసంలో ఆయనతో గురువారం అనలాగ్ ఏఐ సిఇఓ అలెక్స్ కిప్మన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, సరస్సుల పరిరక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై వారు చర్చించారు. ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రియల్ టైమ్ సెన్సర్ నెట్వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేసే వీలుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మహానగరంలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించడం అయితే జరిగింది. 8 వారాల పాటు ఇది అమలవుతుందని, ఇందులో భాగంగా సీసీటీవీల వ్యవస్థను రియల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్
ప్లాట్ఫామ్గా మారుస్తారు. ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారంగా, ఇవన్నీ కూడా ఏఐ ఆధారంగానే టీవీల వ్యవస్థను రియల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్గా మారుస్తారని, ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారంగానే సమన్వయం చేస్తారని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని మరి ముఖ్యమంత్రితోటి అలెక్స్ గారు అయితే మరి సమావేశం అయితే కావడం జరిగింది. ఫ్యూచర్లో సిటీ ఈశాన్య రాష్ట్రాలకు ఉచితంగా స్థలాలు ఇస్తాం. తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల సాంకేతిక సంస్కృతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. మేము పొరుగు రాష్ట్రాలతో కాదు, న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ నగరాలతో పోటీ పడుతున్నామని, అంటే పొరుగు రాష్ట్రాలతో కాదు, న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ నగరాలతో పోటీ పడుతున్నామని రైజింగ్ తెలంగాణ 2047 పేరుతో హైదరాబాద్ను చైనా +1గా నగరంగా మార్చేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగిన తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో ఈశాన్య రాష్ట్రాలకు ఉచితంగా స్థలాలు ఇస్తాం. తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పాల్గొని చెప్పడం జరిగింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని సన్మానిస్తున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చిత్రంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఇక్కడ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చిత్రంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తెలంగాణ గవర్నర్ సతీమణి సుధాదేవ్ వర్మ కూడా ఈ ఫోటోలో కనబడుతున్నారు. గాన కిషోరాలు అంటే పాట పాడేవారు. గాన కిషోరాలు 40 గంటలు సంగీత విభావరి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నటువంటి మరి పాటలు పాడుతున్నటువంటి కళాకారులు మరి బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకోవడం జరిగింది. అమర గాయకుడు కిషోర్ కుమార్ ఆలపించిన 460 పాటలను 136 మంది గాయకులు 40 గంటల పాటు నిర్విరామంగా పాడి కొత్త రికార్డు సృష్టించడం జరిగింది. మంగళూరులో నవంబర్ 18న వేకువజామున 2 గంటలకు ప్రారంభమైంది. 40 గంటల పాటు నిర్విరామంగా పాడి కొత్త రికార్డు సృష్టించడం జరిగింది. మంగళూరులో నవంబర్ 18న వేకువజామున 2 గంటలకు ప్రారంభమైన ఈ కచేరీ నవంబర్ 19న సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అంటే 40 గంటలు మరి ఒక్కొక్కరుగా 59 నిమిషాల పాటు విరామం తీసుకొని మరి పాడడం జరిగింది. అందుకే గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నారు మరి అమర గాయకుడు కిషోర్ కుమార్ గారు. 2 పాటల మధ్య 59 క్షణాలు మాత్రమే విరామం తీసుకోవడం జరిగింది. కొందరు కళాకారులు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మిగిలిన వారు గానాలాపన కొనసాగించడం జరిగింది. గతంలో కిషోర్ కుమార్ పాటలకు 100 మంది గాయకులు అహ్మదాబాద్లో 36 గంటల పాటు పాడిన రికార్డును మంగళూరు వారు తుడిచిపెట్టారు. షోడశీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాతా రహే మేరా దిల్ పేరిట నిర్వహించిన ఈ పాటల కచేరీకి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డు లభించింది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా పాడి వీళ్ళు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకోవడం అయితే జరిగింది. 460 పాటలను 136 మంది గాయకులు 460 పాటలను 136 మంది గాయకులు 40 గంటల పాటు నిర్విరామంగా పాడి కొత్త రికార్డును సృష్టించి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీలైతే నలుగురికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.